ఢిల్లీ తరహాలో కాలుష్యం సమస్య తలెత్తకుండా ఆర్టీసీలో ఈవీ పాలసీ తీసుకొచ్చామన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి పౌరుడు ఆర్టీసీ సేవల్ని వినియోగించుకునేలా ఆధునిక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు మంత్రి. హైదరాబాద్లోని ముషీరాబాద్ ఆర్టీసీ డిపోను పరిశీలించారు మంత్రి పొన్నం. మహాలక్ష్మి ఉచిత బస్ సర్వీసుల ప్రజల వినియోగంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధునాతన టెక్నాలజీతో ఆర్టీసీ అమలు చేస్తున్న డిజిటల్ పేమెంట్స్ అమలును పరిశీలించారు. ప్రయాణికుల వివరాలు, హెడ్ ఆఫీస్ కనెక్టివిటీ తదితర సాంకేతికత గురించి ఆరా తీశారు. చాలా కాలం తర్వాత ఔటర్ రింగ్ రోడ్ లోపల ఈవీ, సిఎన్జీ, ఎల్పీజీ ఆటోలకు పర్మిషన్లు ఇచ్చామన్నారు. గత 10 ఏళ్లుగా వాహన సారథి తెలంగాణలో లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాహన సారథిలోకి వచ్చామన్నారు. ఈవీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తీసుకొస్తున్నామన్నారు. సాంకేతిక టెక్నాలజీతో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టులకు మార్పులు చేస్తున్నామన్నారు. ఆర్టీసీ సేవలను హైదరాబాద్లో కొత్త కాలనీలకు విస్తరిస్తున్నామన్నారు. రిఫార్మ్స్ తీసుకొచ్చే భాగంగా పెరుగుతున్నటువంటి సాంకేతికతను ఆధారంగా చేసుకొని ఐటీ మిషన్స్ అంటే క్రెడిట్ కార్డు కానీ లేదా ఇతరత్ర ఏదైతే డిజిటల్ పేమెంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసేటువంటి అంశం ఉందో దాన్ని బస్సులో ప్రయాణించే వాళ్ళు ఉపయోగించుకునేటువంటి విధంగా కొత్త యాప్ తోటి, కొత్త మిషనరీ తోటి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ లాంటి నగరంలో 3 నెలల కింద ప్రారంభమైన పథకం ద్వారా డిజిటల్ పేమెంట్స్ దాదాపు 16-20% దాకా పెరుగుతూ ఉంది. తెలంగాణలో ఇప్పటికే దాదాపు 9-10 వేల బస్సులు, 6,000 బస్సుల పైన ఈ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ కానీ అదేవిధంగా ప్యాసింజర్కు డెస్టినేషన్కు ఇచ్చేటువంటి విధానం లోపల ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తొందరగా టికెట్ ఇచ్చేటువంటి విధంగా పంచుకొట్టడము, వాటికి వీటికి ఆ మాన్యువల్ కాకుండా టెక్నికల్ సిస్టమ్ లోపల కన్వీనియన్స్ అండ్ అకౌంటబిలిటీ ఉండాలంటే దానికి సంబంధించిన డాటా అంతా కూడా హెడ్ ఆఫీస్లో సింక్రనైజ్ అయ్యి ఎప్పటికప్పుడు బస్సులో ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు, ఎక్కడి దాకా వెళ్తూ ఉన్నారు, రెవెన్యూ ఏంది అనేది అంతా కూడా ఆన్లైన్ చెక్ చేసుకునే సిస్టమ్ లోపల ఈరోజు ఆర్టీసీని వ్యవస్థీకరించడం జరిగింది. దీనివల్ల సాంకేతికంగా కొంత ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోవడానికి, ప్రయాణికుల సౌకర్యం కొరకు ఉపయోగపడడంతో పాటుగా సంస్థ ఎఫిషియన్సీని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. గతంలో బస్సు నెంబర్ హిమాయత్ నగర్ టు నాంపల్లి టు చార్మినార్ ఇట్లా ఏ బస్సు నెంబర్లు అవుతున్నాయో వాటికే పరిమితం కాకుండా ఎక్స్పాన్షన్ ఆఫ్ యాక్టివిటీ కొత్త కాలనీలకు కూడా బస్సులు ఇచ్చడానికి కొరకు ఆర్టీసీ నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది. ప్రజలు ఎక్కడైతే బస్సు సౌకర్యం